ఈపీ నూడిల్స్ ప్యాకెట్లో తెచ్చుకుందనమాట. సెన్స్ కదండి ఈరోజు, సెలవు అనేసి ఇంకా అయితే చేయమని. సరే కదా అనేసి నేను కొంచెం వాటర్ అయితే పెట్టాను. వాటర్ది అదైతే చేద్దాం అనేసి చింపుదామని చూద్దాను. ఇలాగాను చిన్న బ్లాగ్ తీసుకొచ్చు నిన్నేం పోస్ట్ చేయలేదు అనేసి ఇవాళ అయితే చిన్న బ్లాగ్ పోస్ట్ చేద్దాం అనేసి నిన్నైతే ఇంకా అవ్వలేదు. బయటికి వెళ్ళామన్నమాట. దాని గురించి అయితే బ్లాగ్ ఏం చేయడానికి అవ్వలేదు. ఇంకా పని అంతా పూర్తయినట్టే. ఎక్కడికి వెళ్తున్నావురా? మీకు ఇంక ఇవి చింపేసి నీళ్ళలో పోసేసి మసాలా వేసుకొని దింపుకోవడమే. దీంట్లో స్పెషల్ ఏమి లేదు. మీకు చేసిన తర్వాత చూపిస్తాను. ఫ్రెండ్స్ ఈరోజు అయితే రాఖీ బంధం కదా, అందుకనే నేను బట్టలు కుట్టించుకొని మీకు చూపిస్తాను. తర్వాత ఆద్య పెట్టేటప్పుడు తమ్ముడికి ఇచ్చేటప్పుడు, ఇప్పుడు కాదు, చేద్దు కనుక వీడియో చాలా ఉంది, వీడియో తీద్దాం. ఓకేనా? అదండి, చాలా ఉంది. అకేషన్ అవుతానమ్మా చేయడానికి. మ్యాగీ చేసేసి స్నానం చేసేసి అప్పుడు రాఖీ కట్టుకుంటుంది. ఓకేనా? నీళ్ళు పెట్టేస్తాను తర్వాత. రెడీ అయిపోయింది. చేస్తాను. మసాలా ప్యాకెట్లు 5 వాటిలోకి 5 ప్యాకెట్లు వేయలేదు, 2 వేసాను. బుడీస్ కదా, కారం ఎక్కువ అయిపోతుంది అనేసి. ఇంక నేనైతే మార్నింగ్ జావ అయితే కాసుకుంటున్నాను, వరి నూకుతానమాట. వాటర్ అయితే పెట్టుకున్నాను. చూడండి, అయిపోయింది పెడతాను. ఎలా ఉందో చూడండి. ఆద్య పిచ్చి పిల్లలాగా పచ్చి తినేస్తుంది అనమాట. దొంగ ఎదవా, ఇలా చూస్తున్నాడు చూడండి. రౌడీ ఫీల్ అయిపోయాడు. ఎంత అలా చేస్తున్నాడు. ఫోన్ ఇచ్చేయాలట, వీడియో కూడా తీసుకునివ్వట్లేదు. అయిపోయింది. 2 minutes అన్నాను కదా నీకు, అయిపోయింది. చేసి ప్లేట్లు వేసి ఇచ్చేస్తాను. రెడీ అయిపోయింది. నాకు చాలు. వీడికి ఇందులో చిన్నదే ఫోర్క్ ఉండాలి. జావ కొంచెం కలుపుకొని సరసరలాడుతుంది చూసారా. ఇందులో కొంచెం నూక వేసుకుంటాము. అంతే, మాత్రం వేసుకుంటే చాలు. బాగుంటుంది జావ అనేది. ఇందులో ఏమీ వేసుకొని అవసరం లేదండి. కొంచెం సాల్ట్ వేసుకుని బాగా అది ఉడికిన తర్వాత మనకి తాగడానికి వీలుగా ఉండేలాగా అయిపోతుంది అనమాట. ఇంక నేను మార్నింగ్ జావ అయితే తాగుదాం అనేసి జావ కాసుకుంటున్నాను. తాగింది ఇప్పుడు కూడా తగ్గేస్తుంది. అద్యా వీడియో తీసుకున్నాను చూడండి అమ్మా. రెడీ అయ్యారండి బుడీస్ అయితే. మా ఆచితల్లి అయితే చూడండి, ఫ్రాక్ అయితే ఇది సంక్రాంతికి తీసిన ఫ్రాక్. కంగారు పడతామ్మా, వెనక్కి
ఇదండి ఇలా కనిపించు, బాగా కనిపించు. అదండి మా ఆజీ ఫ్రాక్ అయితే. మా ఆజీ అయితే ఇలా ఇలా రెడీ అయింది. సంజీబాబు అయితే ఇలా రెడీ అయ్యింది. నన్ను ఫోటోలు తెస్తున్నాడు. నేను వాడిని వీడియో తెస్తుంటే నన్ను ఫోటోలు తెస్తున్నాడు వాడు. పడిపోతావు కింద. ఓకే, రాఖీ అయితే కట్టడం చూపిస్తాను ఇప్పుడైతే. ఏమేమి గిఫ్ట్లు కొన్నాము. మా ఆజీకి అయితే మా సంజుబాబు ఏం గిఫ్ట్ ఇస్తున్నాడు. ఫస్ట్ బొట్టు పెట్టవే, రెండు అంటించేకు. బొట్టు పెట్టు. రా, పడిపోయిందండి పాపం. గోవన అడ్డు పడిపోయి ఏడుతుంది అనమాట. తమ్ముడికి బొట్టు పెట్టు. నేను స్కూల్లో చేసావు కదా, చేసావు స్కూల్లోను. అలా తీసుకుని తమ్ముడికి బొట్టు పెట్టు. నువ్వు పెట్టుకో. నువ్వు పెట్టు. రాఖీ కట్టిపించు. ఆరతెలిగి ఇచ్చేస్తున్నావు ఎందుకు? అవును రా, నీకు ఏం పని చేయాలో కూడా తెలియదు. తెలుసు, నాకు తెలుసు. లాస్టే కడతారండి, లాస్టే వెలిగిస్తారనేసి. ముందు హారతాననేసి పక్కన పెడుతున్నావు కదా. కట్టు అంతే. ఇలా నుంచో. సంజుగాడు లాంటి రాఖీయే సంజుగాడికి. తిప్పు ఒక తిప్పు. అలా కాదు, ఇలా టర్నించు. వదిలే. ఇలా ఇప్పుడు కత్తి ఇందులోకి ఎత్తాను. ఇందులో లాగు. ఇంకో ముడేసి. ఇదిగో ఇంకోసారి లాగు. లాగది లాగు. 2 అక్షంతలే తమ్ముడికి. ఎక్కువ తీసుకో, పర్లేదు. రా సంజుబాబు. సంజు, అక్క కాళ్ళకి దండం పెట్టుకో. కాలుకి అక్క కాళ్ళకి దండం పెట్టుకో. దండం పెట్టుకో కాళ్ళకి. అక్క చల్లగా చూడు నన్ను. నువ్వు బాగుండాలి సంజు. సంజుబాబు ఎప్పుడు బాగుండాలి. నువ్వు చక్కగా చదువుకోవాలి. నీకు నేను తోడు. స్వీట్ తినిపించు తమ్ముడికి. అక్క తినిపిస్తుంది. హ్యాపీ రక్షాబంధన్ అజ్జా. నువ్వు కూడా చెప్పు. హ్యాపీ రక్షాబంధన్ తమ్ముడు. ఈ చెయ్య. నువ్వు ఇప్పుడు హారతి. ఇప్పుడు పట్టుకో. పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ గిఫ్ట్. ఇదిగో పట్టుకో. మన తరపున అక్కకు బొట్టు పెట్టు సంజు. బొట్టు పెట్టు. కుంకుమ తీసుకో.
తక్కువ పెట్టు పెట్టు. ఇదిగో డ్రెస్ తీసుకో అక్క. తీయమ్మా. ఇది కూడా గిఫ్ట్ నాకు కట్టినందుకు ఉమ్మెట్టు నీ గిఫ్ట్స్ పక్క పెట్టేసి థ్యాంక్ యూ అక్క. రాఖీ పండుగ చిన్నప్పటి నుంచి బట్టలు అయితే కిరణ్ బాబు రాలేదు, అన్నవరం అయితే వాడికి రాఖీ కట్ట అయితే 2 షర్ట్లు. ఆజ్కి ఆజ్ పాకెట్ మనీ 2 షర్ట్లు వచ్చింది. 2 షర్ట్లు. ఫస్ట్ డ్రెస్ చూపించు. ఆజ్కి వెస్ట్రన్ తీసుకుందండి. ఇది వెస్ట్రన్ అవుతే టాపు బ్లాక్ లెగ్గిన్ అదండి. ఇది 1100 పడింది. ఇది అయితే ఇలాగా తనకి దాని డ్రెస్ అనమాట. మేము ఇప్పుడు ఏం గిఫ్ట్ అయితే కొనిందో కొన్నామో ఆజ్కి అయితే చూపిస్తాము. ఓపెన్ చేసుకో. కత్తి తీసుకురమ్మా సాయి. నిన్న ఎక్కడ పెట్టావు కదా. తెగిపోద్దా అమ్మ కట్ చేస్తుండు. ఓ సైడ్ కట్ చేద్దాం, అమ్మ ఇచ్చేసి నువ్వు మొత్తం కట్ చేసుకుంది కానీ నొక్కుకో. ఏమని అనుకుంటున్నావు అద్య? ఈ పక్కన అంటించారు. ఉండు. రాజోది నాకు ఒక గడియారం కావాలమ్మా అని అడిగింది మొన్న. దానికి చాలా సంబరపడిపోయింది. చూడండి ఎంత సంబరపడిపోతుందో. నువ్వు అక్కకే చూసుకొని తర్వాత నీకు చూపిస్తుంది. ఇది ఇలా ఇలా నేను తీసుకున్నాను. అలా కాదు, ఇది ఇలా వెనకలాగా ఉందమ్మా.